ఇప్పుడు మనం సింపుల్గా ఈజీగా బ్యాచిలర్ స్టైల్ టొమాటో ఆనియన్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాము. 4, 5 టొమాటోలు, 2, 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగేసి పెట్టుకుందాము. దీనికి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఇలా సన్నగా తరిగేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి అందులో ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవి కూడా వేసేసి శనగపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాము. తర్వాత మూత తీసేసాక ఇలా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇవి మళ్ళీ నీట్గా కలిపేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇది ఏంటంటే మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు అన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ టొమాటో ఆనియన్ ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 1.5 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసి కొంచెం బాగా ఫ్రై చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుదాము. తర్వాత మళ్ళీ మూత తీసేసాక ఇలా ఫ్రై అయ్యి ఉంటాయి. ఇలా ఫ్రై అయిన వాటిలో మనం ఇప్పుడు సన్నగా తరిగేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇది కూడా అంతే, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ మధ్యలో అలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ టొమాటోస్ అనేది బాగా కుక్ అయ్యి మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే టొమాటో బాగా సాఫ్ట్గా అయినప్పుడు దాని జ్యూస్ వచ్చేసి బాగా ఉంటుంది. ఒకవేళ టొమాటో వాటర్ సరిపోకపోతే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇలా బాగా మెత్తగా అవుతుంది. ఇలా అయినప్పుడు మనం దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ కారం అయితే దీనికి సరిపోతుంది. కొంతమంది తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోండి. ఇలా కారం కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం వాటర్ అనేది పోయేలాగా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. అలానే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, ఇది చాలా ఈజీ రెసిపీ. ఇది ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కానీ, ఒక్కరే ఉన్నప్పుడు కానీ, ఏం చేసుకుందామా అని అనిపించినప్పుడు ఇదైతే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ టొమాటో ఆనియన్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.